వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మొదలు కాబోతున్న వరంగల్ ఎల్లం బజార్ మట్టి గణపతి పాలతో నిమజ్జన కార్యక్రమం. ఎల్లం బజార్లో భక్తుల కోలాహలం. గణపతి నిమజ్జన కార్యక్రమానికి చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులు. 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఎల్లం బజార్ మహామట్టి గణపతి కొనసాగుతున్న లడ్డం వేలం పాట. మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబం అందరూ ఆ గణపతి యొక్క ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహాప్రసాదాన్ని రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశాడు. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పొంది ముఖ్యమంత్రి బావమర్ది సుధీర్ సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ IHP అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1137 కోట్ల వర్క్ వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నాం. IHP అనే కంపెనీ వారు NSCకి BSCకి ఏం రాసినారంటే, ఈ 1137 కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. మీకు ఈ కాపీ పంపిస్తా, చూసుకోవచ్చు. అంటే 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో
ఆయననేమో 20% పని చేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్ లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్. ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే, 2 పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యడ్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ or any other public official misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. 21వ తారీఖు 9వ నెల 2024 రోజున వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి బివి అపర్ణాదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ, గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 28వ తారీఖు 9వ నెల 2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. వరంగల్ పూర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయము. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి, వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన ఆస్తి వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ
ఈ 28 ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతో పాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరుచుకోవచ్చు. రాజీ పడ్డం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి, ఎవరికి ఎటువంటి బాధ ఉండదు, నష్టము ఉండదు. దానివల్ల మీ యొక్క సమయము, డబ్బు, మీరు మీ యొక్క మనశ్శాంతి, మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు, న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్, గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్న ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు, అలాగే వాటరు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు, అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, ఎంఏసిటీ కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచ్లు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాట్సాప్ ఉందా లేకపోతే గ్రూప్కి పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద. థ్యాంక్ యూ. నమస్తే. షాద్ నగర్ నియోజకవర్గం ఫరాక్ నగర్ మండలం వెంకన్నగూడ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను ఆనుకొని కాంగ్రెస్ పార్టీ దిమ్మెను కడుతున్న కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులు కొడుతున్న పోలీసులు అడ్డుకోకుండా చూస్తున్నారని, కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. बहुत
తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఎతి రాజారావు పార్కులో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్తో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని సిఐ జగదీష్ అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీస్ శాఖ జర్నలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ప్రజలంతా వీక్షించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తొర్రూరు సిఐ జగదీష్, తొర్రూరు ఎస్ఐ ఉపేందర్, దంతాలపల్లి ఎస్ఐ రాజు, పెద్దొంగర ఎస్ఐ క్రాంతికుమార్, నెల్లికుదురు ఎస్ఐలు రమేష్ బాబు, జర్నలిస్టు జాతీయ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తొర్రూరు సర్కిల్ పోలీస్ మరియు తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిసి ఎతిరాజ్ పార్క్ నందు ఉదయం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్తో అందరూ కూడా ముఖపరిచయాలు అందరూ కూడా ఏర్పడతాయి. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదపడుతుంది. అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో యొక్క ఈరోజు తొర్రూరు పోలీస్ సర్కిల్ అండ్ తొర్రూరు డివిజన్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఎత్రాజరావు మెమోరియల్ పార్క్లో పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్కు పోలీస్ శాఖ వారు మరియు జర్నలిస్టులు కూడా ఎంతో ఆనందంగా ఆడడానికి ముందుకొచ్చారు. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఫ్రెండ్లీగా ఆడుకుంటూ, ఎందుకంటే మనం పోలీసుతో గత 20 సంవత్సరాలుగా సత్సంబంధాలు ఎంతో ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ అదేవిధంగా మనం మంత్లీ ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్లు పెట్టుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళంటే ఫిట్నెస్ కోసం ఎప్పుడు చేస్తుంటారు, కానీ మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా రోజు గ్రౌండ్కి రావడం, వారానికి ఒకసారి మంత్ ఎండింగ్లో మ్యాచ్లు పెట్టుకొని మంచి వాతావరణం కల్పించుకుంటూ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అట్లే మన సర్కిల్ తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే పోలీస్ శాఖ ప్రెస్ వాళ్ళంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రీడా మైదానాలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో హాస్పిటల్ అక్కడ తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలి. పోలీసు కానీ ప్రెస్ కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ క్రీడలను ప్రోత్సహించేందుకు మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ దిశగా ప్రతి వారానికి నెలకు ఒకసారి పోలీసు కాకుండా ప్రెస్ కాకుండా ఇంకా మిగతా శాఖలు కూడా ఉన్నాయి. ఇక్కడ మిగతా శాఖలు కూడా మున్సిపాలిటీ కానీ మన రెవెన్యూ కానీ మిగతా శాఖలతో కూడా మనం గతంలో నిర్వహించుకున్నాం. ఈసారి కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది నాంది పలకాలి. గతంలో కూడా అనేక సార్లు మనం క్రీడోత్సవాలు ఇక్కడ ప్రెస్ను పోలీసు ఇదే శాఖలు నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి వారానికి ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్ మనం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ దిగ్విజయం కావాలని కోరుకుంటాను. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్లో ముఖ్యమైన మొదటి విషయమైన తిరుమల తిరుపతిలో జరిగిన లడ్డులో కలిపిన జంతువులతో తయారు చేయబడిన నెయ్యిని లడ్డులలో కలపడం గూర్చి బీజేపీ సీనియర్ నాయకుల శ్రీమతి మాధవిలత మీడియాతో మాట్లాడారు. వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని, కేవలం లడ్డుపైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి. అది సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాం. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి.
తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాట అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకిష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి, శ్రీవారి మణులు మాణిక్యాలు విగ్రహాలు దొంగతనమయ్యాయి. ఎప్పటి నుంచి? ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవరికి తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు దేవాలయంలో ఉండిలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అన్యాయం? 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారము. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు. వీళ్ళెవ్వరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి. దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం? చైర్మన్ మన వాడు ఉండడు, ఈవో మన వాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, మరి ఆ ఫండింగ్ లో మాలాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి వాళ్ళని కూడా, అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీన్ని రాజకీయం మీరు చేయదలుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు, 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. హైందవ యుద్ధం మొదలయ్యింది. చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం. ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము. అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం దీని గురించి. నేను ఖచ్చితంగా పోరాడి దీని సత్యం బయటికి వచ్చేంత వరకు ఊరుకోను నేను. జై బోలో సనాతన ధర్మ की जय. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు, వంటగది సామాగ్రి, స్కూల్ ఆవరణ పరిశీలించారు. వీరన్నపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి వాలీబాల్ పోటీలను కలెక్టర్ సందీప్ కుమార్ ప్రారంభించి వారితో సరదాగా కాసేపు వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.